నా పేరు రామమోహన్ రెడ్డి, గురిజాల నియోజకవర్గం. జగన్ పరిపాలన సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. 100% గెలుస్తున్నారు పక్కాగా. ఇది ఈ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ గవర్నమెంట్. ప్రతి ఒక్కరికి కూడా డీబీటీ పథకం ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమౌంట్ ద్వారా, అమ్మఒడి గాని, రైతు భరోసా గాని, పింఛన్, వృద్ధాప్య పింఛన్లు గాని, వికలాంగుల పింఛన్లు గాని, వితంతువుల పింఛన్లు గాని, ఎక్కడా కూడా ప్రతిపక్షం అనేది లేకుండా, ఎక్కడా కూడా ఇది అనేది లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన మాట ప్రకారము, ఇచ్చిన దాని ప్రకారము కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు 100% అందిస్తున్నాడు. అదే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 2014లో రైతు రుణమాఫీ చేస్తాను, తీసుకొచ్చి బంగారం మీ మెడలో వేస్తారు, అక్క చెల్లెమ్మలారా ఎవరు కూడా బంగారం లోన్లు కట్టొద్దని చెప్పాడు. కానీ ఒక్కరికన్నా రుణమాఫీ చేశాడా? ఒక్కరికన్నా కానీ రుణమాఫీ చేశాడా? బంగారం రుణమాఫీ చేశాడా? చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని, రైతు భరోసా దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ పథకం దగ్గర నుంచి, డైలీ ప్రతి ఒక్క పథకం కూడా అన్ని కులాలకి, అన్ని మతాలకి, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పథకాలకి 100% అందించాడు. కాబట్టి ఇవాళ సిగ్గు చెర వదిలేసి చంద్రబాబు నాయుడు అదే మోడీ గారిని దేశ బహిష్కరణ చేయాలి, వీడది వీడిది అని చెప్పి ఇష్టానుసారంగా తిట్టి మళ్ళా 2 రోజుల నుంచి ఢిల్లీలో పడి కాపులు కాచి ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారి కాలు పట్టుకొని వాళ్ళకి 6 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ నాయుడికి సిగ్గు లేదని అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారి సిగ్గు శరం లేదని అడుగుతున్నా. మీకు 13-14% ఓటు బ్యాంక్ ఉంది, అలాంటిది పోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టామని పార్టీని నాయుడు సోదరులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. మన అందరూ కూడా వాడుకొని వదిలేస్తున్నాడు పవన్ కళ్యాణ్. డబ్బులు గమ్ముడిపోయి ప్యాకేజీ కోసం ఇది చేసి మనలందరూ తాకట్టు పెట్టి ఆ రోజు 60 ఎమ్మెల్యేలు అన్నాడు, నిన్న 24 తీసుకున్నాడు, మొన్న 6 ఎంపీలు అన్నాడు, 3 తీసుకున్నాడు. మళ్ళా ఇలా బీజేపీతో పొద్దని 2 సీట్లకే అమ్ముడిపోయాడు పవన్ కళ్యాణ్. నాయుడు సోదరులారా, రాష్ట్ర సోదరులారా, అందరినీ గమనించవలసిందిగా కోరుతున్నాను. ఒక్కసారి మనకి జగన్ చెప్పిన అన్ని హామీలు నెరవేర్చాడు. 100% హామీలు నెరవేర్చిన మగాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి, ఈ రోజు ఆయన తెలియదు జగన్మోహన్ రెడ్డి. దయచేసి అందరినీ కూడా దయచేసి మళ్ళా మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలా. రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీలు అందరం కూడా బాగుండాలి. ఈ పథకాలన్నీ రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి సీఎం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మాకు దేవుడివి రావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ గెలుస్తాడు. అంత సీన్ లేదులే, మాకు జగన్ అన్న గెలుస్తాడు, మళ్ళీ వస్తాడు. అంత లేదు, వస్తారు. మొన్న మా తమ్ముడు 170-175 ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ అతిబుద్ధుడు చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు, రమ్మను చూపిద్దాం. ఏడికెళ్తారు చూద్దాం. ఇద్దాం, రమ్మను, యుద్ధానికి రమ్మను చూద్దాం. 170 జగన్ అన్న